सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి 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 72వ పేజీ ప్రాణం దేవా అనుప్రాణంతి మనుష్యా పశవశ్చ ఏం प्राणो हि भूतानामायुः प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव त आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य ఈ బ్రహ్మానందవల్లిలో పంచకోశ వివేక ప్రక్రియ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సూక్ష్మమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క కోశాన్ని తెలుసుకుంటూ స్థూల కోశాన్ని నుంచి సూక్ష్మ కోశానికి, అంటే అన్నమయ కోశం స్థూలమైనటువంటిది, దానికంటే లోపల ఉన్నటువంటిది అన్యోంతర ఆత్మ. అంతరహ ఆత్మ అంటే ఆత్మ అంటే ఏమిటి? ఇక్కడ సచ్చిదానంద ఆత్మని కాదు అర్థం. ఆత్మ అంటే ఇన్నర్ ఎసెన్స్ అంటారు, ఇన్నర్ సెల్ఫ్, ఇన్నర్ ఎసెన్స్. ఆత్మ అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? మట్టి అనేటువంటిది కుండకి ఆత్మ. అంటే కుండ అనేటువంటి దానికి దాని యొక్క సారం ఏమిటి? సారభూతం మట్టి. అది ఆంతరహ అంటే లోపల. కుండకి లోపల ఏమిటి ఉన్నది? కుండ కుండగా ఉండాలి అంటే మట్టి కనుక కుండ లోపల ఉన్నటువంటిది అంటే ఏమిటి అర్థం? ఆధారం ఆంతరహ మట్టి అనేది. అదేవిధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అన్నమయ కోశానికి ఆధారమైనటువంటిది ఆంతరహ, లోపల ఉన్నటువంటిది ప్రాణమయ అని చెప్పారు. స్థూల శరీరం మన కంటికి కనపడుతుంది, స్థూలం కనుక కనపడుతుంది. సూక్ష్మమైనటువంటిది ప్రాణం కంటికి కనపడదు, కారణం సూక్ష్మం కనుక. ఏది ఇంద్రియ అగోచరమో అది సూక్ష్మం అన్నారు. సూక్ష్మం అంటే ఏమిటి అర్థం? ఇంద్రియ అగోచరం, మన ఇంద్రియాలకి కనిపించనటువంటిది, గోచరం కానటువంటిది అగోచరం ప్రాణం అన్నారు. అది మన యొక్క అన్నమయానికి లోపల ఉన్నది అన్నారు. కత్తి వరలాంటివి. అన్నమయం అనేటువంటిది వరలాంటిదైతే ప్రాణమయం అనేటువంటిది కత్తి లాంటిది. ఎలాగైతే ఒక కత్తిని వరలో పెడతాము, వర ముఖ్యమా కత్తి ముఖ్యమా? కత్తి ముఖ్యం. వర దాన్ని కవర్ చేసి ఉంచుంది కనుక కోశం అని పేరు దానికి.
ఏదైతే కప్పుతుందో దానికి రక్షణగా దాన్ని కాపాడుతూ ఉంటుంది. దాని పొదును పోకుండా జాగ్రత్తగా కాపాడేది కవచం. కవర్ అంటారు, కోశం అంటారు దాన్ని. ఈ శరీరం అనేటువంటిది కూడా ఒక కోశం, ప్రాణమయం లోపల ఉన్నది దానికి అన్నాం. ఈ యొక్క వ్యష్టి గురించి మనం వినేటప్పుడు ఈ వ్యష్టికి సమష్టికి మనం ఉపాసన చేయమని చెప్తున్నది ఉపనిషత్తు. వ్యష్టి అన్నాన్ని సమష్టి అన్నం, విరాట్ అన్నం మనం తత్వబోధలో చూసాం. వ్యష్టికి సమష్టికి మూడు పేర్లు. విరాట్ అనేది సమష్టికి పేరు, విశ్వం అనేటువంటిది వ్యష్టికి పేరు, వ్యక్తికి విశ్వం అని పేరు. అదే విశ్వం సమస్తంగా ఉంటే విరాట్ అని పేరు. స్థూల శరీరం, స్థూల శరీరం విశ్వం, స్థూల ప్రపంచం విరాట్. స్థూల ప్రపంచం అనేటువంటి అన్నం నుంచి ఈ స్థూల శరీరం వచ్చింది కనుక ఇది వ్యష్టి, విశ్వం. అక్కడ రెండు కనెక్షన్, వ్యష్టి సమష్టి, విరాట్ విశ్వం. మరి సూక్ష్మానికి సమష్టి వ్యష్టికి, సమష్టి హిరణ్యగర్భ, వ్యష్టి సూక్ష్మ శరీరం ఏం చెప్తాం, తైజస అన్నాం. తైజస అని పేరు. ఇవన్నీ తత్వబోధలో చదువుకున్నాం చాలా రోజుల కిందట. తైజస అని పేరు. కనుక ఈ సూక్ష్మ శరీరం తైజసంలో ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం మూడు ఉన్నాయి. కనుక ఈ ప్రాణమయ కోశం అనేటువంటిది మనం ఇప్పుడు అన్నమయ కోశానికి ఆధారం ప్రాణమయ కోశం అంటున్నది ఉపనిషత్తు. సూక్ష్మమైనటువంటిది ఆధారం ఈ శరీరానికి. ప్రాణమయుడి యొక్క స్వరూపం ఏమిటి, ఆకారం ఏమిటి అంటే అన్నమయుడి ఆకారమే ప్రాణమయుడి ఆకారం అన్నారు. ప్రాణం ఏ షేపులో ఉందండి అంటే శరీరం ఏ షేపులో ఉంటే ప్రాణం ఆ షేపులో ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే ప్రాణం ఈ శరీరంలో ఉంది కనుక ఈ శరీరం ఏమవుతున్నప్పుడు ఇది అనాత్మ అవుతుంది, ప్రాణం ఆత్మ అవుతుంది. ఎసెన్స్ కదా ప్రాణం అన్నమయానికి, కనుక అది శరీరీ అవుతుంది, లేకపోతే శారీరహ అవుతుంది. శారీరహ అవుతుంది ప్రాణం. శరీరం అనాత్మ అవుతుంది, ప్రాణం వచ్చి ఆత్మ అవుతుంది. కనుక ఒక కోశంలో నుంచి ఇంకో కోశానికి వెళుతున్నాం తెలుసుకుంటున్నామంటే దాని ముందు కోశాన్ని మనం ఏమేం చేయాలి అంటే అనాత్మత్వ నిశ్చయం. మొదటిది అనాత్మత్వ నిశ్చయం చేయాలి. అర్థమైందా? పాయింట్ నెంబర్ 1. అనాత్మత్వ నిశ్చయమే కాదు, ఇది కోశత్వ నిశ్చయం అన్నారు. ఇది కోశం అయిపోతుంది, ప్రాణం వచ్చి ముఖ్యమైనటువంటిది కనుక కోశత్వ నిశ్చయం. ఒక కోశాన్ని నుంచి ఇంకో దానికి వెళ్ళే ముందు దీన్ని ఏగా చెయ్యాలి మనం అంటే శాస్త్రం చెప్తోంది ఇది అనాత్మ, అది ఆత్మ. అనాత్మ ఏమవుతుంది, కోశం అవుతుంది. కోశత్వ నిశ్చయం అన్నారు. అదేవిధంగా ఆత్మాన ఏదైతే చెప్పామో ప్రాణం కారణం, అది ఈ శరీరం ఉండడానికి అది కారణం గనక శరీరం కార్యం అన్నాం. కార్యత్వ నిశ్చయ 3. మొదటిదేంటి, అనాత్మత్వ నిశ్చయం. ఈ శరీరాన్ని అనాత్మగా చేసేసాం. 2, ఈ శరీరాన్ని కోశత్వ నిశ్చయం చేశాం. ఇది కోశమే, వరలాంటిది. 3 ఏమిటి, ఈ శరీరం అనేటువంటిది కార్యం, ప్రోడక్ట్. మట్టి కారణం అయితే కుండ కార్యం. కారణం మట్టి లేకుండా కుండ ఉండలేదు కదా, కార్యం. కారణం ముఖ్యమా, కార్యం ముఖ్యమా? కారణం ముఖ్యమా, కార్యం ముఖ్యమా? గోల్డ్ ముఖ్యమా, చైన్ ముఖ్యమా? గోల్డ్ ముఖ్యం, కారణం ముఖ్యం. కనుక కార్యత్వ నిశ్చయం చేసేసాం శరీరాన్ని. ఇది ప్రోడక్ట్. ప్రాణం వలనే ప్రాణం కారణం, ఇది కార్యం. కార్యత్వ నిశ్చయం.
ఎన్నైనప్పటికీ అనాత్మత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం, తర్వాత కార్యత్వ నిశ్చయం, మూడైనవి. 4 ఏం చేయాలి అంటే నామరూపత్వ నిశ్చయం అన్నారు. ఇది ఒక నామమే, ఒక రూపం దీనికి ఉంది అంతే. నామరూపత్వ నిశ్చయ అన్నారు. ఇది ఒక నామరూపమే కానీ నిజంగా కుండ అనేటువంటిది ఒక నామం, ఒక రూపం. కుండ అనే వస్తువు ఉన్నదా నిజంగా? లేదు కదా, అది ఒక నామరూపం, వికారం. కుండ అనేటువంటిది మట్టి కాకుండా కుండ అనేది వేరే ఉందా? లేదు కదా. కుండ అనేటువంటిది వస్తువు లేదు విడిగా మట్టి కాకుండా, కనుక అది ఒక నామ రూపం. వ్యవహారం కోసం పెట్టుకున్నాం మనం. మరి మట్టి తీసుకురారా అన్నాం కదా, కుండ తీసుకురారా అంటాం. మట్టిలో పాలు పోయిరా అంటామా? కుండలో పాలు పొయ్యి అంటాం. వ్యవహారం కోసం పెట్టుకున్న నామరూపం, అవి నిజం కాదు కదా, ఊరికి వ్యవహారానికి. నామరూపత్వ నిశ్చయం 4. 5వది ఏమిటి? ఏదైతే అనాత్మ, ఏదైతే కార్యమై ఉన్నదో, ఏదైతే నామరూపమై ఉన్నదో, అదేవిధంగా ఏదైతే కోశమై ఉన్నదో అది మిథ్యా అన్నారు. 5. ఏదైతే అనాత్మగా నిర్ణయింపబడిందో, ఏదైతే కోశంగా నిర్ణయింపబడిందో, ఏదైతే కార్యముగా నిర్ణయింపబడిందో, ఏదైతే నామరూపంగా చెప్పబడుతున్నదో అది మిథ్యా. మిథ్య అంటే సత్యం కాదు అని అర్థం. మొత్తం 5 ఇలా ఒక్కొక్క కోశానికి చెప్పుకోవాలి మనం. అనాత్మత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం, కార్యత్వ నిశ్చయం. నిశ్చయం అంటే ఏమిటి? దృఢ జ్ఞానం. కార్యత్వ నిశ్చయం, నామరూపత్వ నిశ్చయం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళి చివరిదేమిటి? ఇప్పుడు 5గా చెప్పింది మిథ్యాత్వం. అక్కడికి రావాలి. దీన్నే ప్రవిలాపనం అంటారు. ప్రవిలాపనం. ప్రవిలాపనం అంటే ఏమిటి తెలుసుకోవాలి ఇప్పుడు. ఈ ప్రాణం అనేటువంటిది ముఖ్యం, ఆత్మ. ఇక్కడ ఇది అనాత్మ అయితే ప్రాణం ఏమైంది? ఆత్మ. ఇది కోశం అయింది, అన్నమయ కోశం అన్నాం. అది ప్రాణమయం. కోశం కాల ఇంకా అది. ఇది అన్నమయాన్ని అన్నమయ కోశం చేసేసాం, అది ప్రాణమయం. ఇది అన్నమయ కోశం, అది ప్రాణమయం. 2. ఇది కార్యమైతే ప్రాణం ఏమైంది? కారణం. అక్కడ కారణత్వ నిశ్చయం చేశాం. అదేవిధంగా నామరూపమైతే ఇక్కడ దీన్ని ఏం చేశాం? నామరూపాన్ని అది సబ్స్టెన్స్, అది సారం అని చెప్పాలి. అదేవిధంగా ఇది మిథ్య అయితే ప్రాణం ఏమైంది? సత్యం. ఇప్పుడు దీనివల్ల మనకేం తెలిసింది? ఇది ముఖ్యం, ప్రాణం ముఖ్యం కనుక, ఇది ముఖ్యం కాదు కనుక శరీరం, దీని మీద రాగం కానీ ద్వేషం కానీ లేకుండా మనం దాన్ని ఒక పరికరంలాగా ఉపయోగించుకోవాలి అంతే. అలా ఉపయోగించుకోవాలి. దీని మీద అభిమానం పెంచుకోకుండా ఇది ముఖ్యం కాదురా, ఇది అనాత్మ, కోశం, కార్యం, నామరూపం, మిథ్య, దీని మీద ఎందుకు నీకు రాగము ద్వేషం? కనుక అటువంటివన్నీ పెంచుకోవాక అభిమానం అహంకారం అన్నీ తొలగించుకోవడం కోసం మనం ఏం చేసాం? ఇప్పుడన్నీ కోశత్వ నిశ్చయం, నామరూపత్వ నిశ్చయం, అనాత్మత్వ నిశ్చయం, మిథ్యాత్వ నిశ్చయం చేసి ఆ ప్రాణమే ముఖ్యమని పట్టుకోవాలి. దీన్నే ప్రవిలాపనం అంటారు. రాగద్వేషాలు వీడటమే అంటే విడిచిపెట్టడమే ఈ శరీరం మీద ప్రవిలాపనం. ఇప్పుడు ప్రాణమయ కోశానికి వెళ్ళాం. ఇలా ప్రాణాన్ని ఎవరైతే తన యొక్క ప్రాణాన్ని సమష్టి ప్రాణంగా భావించి ఉపాసన చేస్తారో అని చెప్తున్నది ఈ మంత్రం. ఏం చెప్పాము ఈ మంత్రంలో? ప్రాణం దేవా అనుప్రాణంతి. ఇప్పుడు ఉపాసన ఇది. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత 72వ పేజ్. ప్రాణం దేవా అనుప్రాణంతి. ఈ ప్రాణం దేవాహ అంటే ఏం చెప్పాం? అగ్ని మొదలైనటువంటి దేవతలందరూ కూడా, మనుష్యులు, పశవః ప్రాణంతి అంటే జీవిస్తున్నారు. దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు
అక్వాటిక్ క్రీచర్ సముద్రంలో గర్భంలో ఎన్ని ఉన్నాయో తెలుసా జీవరాశులు, అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా జీవిస్తున్నాయి ఈ ప్రాణం వల్లనే. అనుప్రాణం అన్నారు. అనుప్రాణం అంటే ఈ ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి అని అర్థం. ఈ ప్రాణం మీదనే ఆధారపడి అనుసరించి ఉన్నాయి. అనుప్రాణంతి. ప్రాణ ఆయు అన్నారు. ఈ ప్రాణమే ఆయుష్, మనిషికి జీవించడానికి ఆయుష్కు కారణం ఈ ప్రాణమే. అది లేకపోతే ఈ శరీరం శవం అయిపోతుంది కదా. భూతానాం ఆయు, భూతార జీవరాశులన్నిటికీ కూడా ఇది ఆయువు అన్నారు, జీవనానికి ఆయువు. తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే, అందరికీ జీవనాన్నిచ్చేది ఇదే ప్రాణమే అని చెప్పబడుతోంది. ఏ ప్రాణం బ్రహ్మ ఉపాసతే, ఎవరైతే ఈ ప్రాణాన్ని బ్రహ్మంగా భావించి ఉపాసన చేస్తారో, సమష్టి ప్రాణంగా ఈ ప్రాణం ఇక్కడ ఉన్నది సమష్టిగా అంతటా ఉన్నది అని బ్రహ్మమని భావించి ఉపాసన చేస్తారో వాళ్ళకేమిటి ప్రయోజనం అని చెప్పాం. సర్వం ఏవ ఆయు యంతి అంటారు. వారి యొక్క పూర్ణ ఆయుష్ను వాళ్ళు పొందుతారు. అల్పాయుష్కులు కారు వాళ్ళు. అర్థమైందా? పూర్ణ ఆయుష్ని పొందుతారు. సర్వం ఏవ ఆయు యంతి. ప్రాణ హి ఆయు, ప్రాణమే ఆయుష్ కనుక వాళ్ళు ఆ పూర్ణ ఆయుష్ను పొందుతారు. ఉపాసకులు, ప్రాణ ఉపాసకులు మాత్రమే, అందరు కాదు. అపమృత్యువు రాకుండా ఉండాలి అంటే అకస్మాత్ మరణం అంటారు చూసారా, అకస్మాత్ మరణం కాకుండా దీర్ఘాయుష్. ఆయన ఎవరో రష్యాలో 122 సంవత్సరాలు జీవించాడట. ఇంకా జీవించే ఉన్నాడో తెలియదు. 122 సంవత్సరాలంటే చూడండి మరి, అది పూర్ణ ఆయుష్. ఆయు భూతానాం తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే. కనుక ఈ ప్రాణమే వాళ్ళకి అపమృత్యువు లేకుండా చేస్తుంది ఎప్పుడైతే ప్రాణదేవతను ఉపాసన చేస్తారో. మన ఈ ప్రాణాన్ని, మనం తీసుకునే గాలిని గౌరవించాలి. ఉదయాన్నే నిద్ర లేవంగానే బ్రతికే ఉన్నాం. ఏమిటండి గ్యారెంటీ? ఉదయం లేవంగానే బ్రతికుంటామని ఏమిటి గ్యారెంటీ? మన చేతుల్లో ఉందా? చూస్తున్నాం కదా, చాలామంది పడుకున్నవాడు పడుకున్నట్లే పోయినాడండి అంటారు చూసారా. నిద్రలోనే పోయినాడండి అంటే ఆయన అనుకున్నాడు పడుకునే ముందు రేపు ఉదయం లేస్తాను, బజారుకి వెళ్తాను, గుడికి వెళ్తాను అనుకున్నాడు, కానీ లేవలేదు. కనుక మనం ఏం చేయాలి? ఉదయాన్నే మెలుగు రాగానే లేచి కూర్చోగానే ఇంకొక రోజు ఇచ్చాడు నాకు దేవుడు, థ్యాంక్ యూ అని చెప్పాలి ఫస్ట్. అందుకనే మన వాళ్ళు ఉదయం లేవంగానే నమస్కారం చేయి ఫస్ట్ అన్నారు. ఎందుకు? మెళకుతో ఉన్నాను, లేచాను, నాకు ఇంకొక రోజు ఇచ్చాడు దేవుడు. ఏ రోజుకి ఆ రోజు కౌంట్ చేసుకోవాల్సిందే, ఏం చెప్పలేము. నిద్రలోనే సైలెంట్గా పోతే ఏం చేస్తామండి? మనకేం తెలుస్తుంది? ఏం తెలియదు. అందుకని ఉదయం లేచాము అంటే ఫస్ట్ నమస్కారం. పర్వాలేదు, ఈరోజు కూడా బతికే ఉన్నాను, నిజంగా బ్లెస్సింగ్ అన్నమాట. అనదర్ వన్ డే బ్లెస్సింగ్ అన్నారు. అట్లా ప్రతిరోజు కౌంట్ చేసుకోవాలి. అర్థమైందా? విలువ దానికి, ప్రాణానికి అంత విలువనివ్వాలి మనం. ఆ ఆయుష్య లేకపోతే ఏముంది? శరీరం ఉంటుంది, అట్లాగే పడుకొని ఉంటాడు, ఏం ప్రయోజనం? శరీరం ఉంటే ఏం ప్రయోజనం? తీసుకుపోరా తీసుకుపోరా అంటారు. చూస్తున్నాం కదా ఆర్బిట్రరీ కాలమ్స్లో. కనుక ఇప్పుడు ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి చెప్పండి? ప్రాణం. తలుచుకోవాలి ఆ ప్రాణాన్ని. యహ ఏషః ఏవ శారీరః ఆత్మా తస్య పూర్వస్య. పూర్వస్య అంటే అన్నమయ కోశస్య. ఆ అన్నమయ కోశానికి ఇది ఆత్మ. ఎవరు? ఈ ప్రాణం. ఆత్మ అంటే ఏం చెప్పాను? సారాంశం, ఎస్సెన్స్. ఏది లేకపోతే ఏది ఉండదో అది ఆత్మ. మట్టి లేకపోతే కుండ ఉండదు గనక మట్టి ఆత్మ. బంగారం లేకపోతే గొలుసు ఉండదు గనక బంగారం ఆత్మ. ప్రాణం లేకపోతే శరీరం ఉండదు గనక ప్రాణం. చూసారా ఎంత ఈజీగా ఉందో? అర్థమైంది కదా. కనుక ప్రాణం ఆత్మ. ప్రాణం గోల్డ్ లాంటిది, శరీరం వచ్చి చైన్ లాంటిది.
ఆకారం ఇది షేప్ అనమాట. కనుక శరీరం అనేటువంటి దానికి ముఖ్యత్వాన్ని ఇవ్వకూడదు, మనం ప్రాణానికి ముఖ్యత్వాన్ని ఇవ్వాలని చెప్తోంది ఉపనిషత్తు ఇక్కడ. ఇంతవరకు తస్య పూర్వస్య అంటే అన్నమయ కోశస్య, ముందు చెప్పబడినటువంటి అన్వయ ఆత్మని ఏదో చెప్పామే, అన్యోంతర ఆత్మ అని చెప్పలేదు అక్కడ. ఆత్మ శరీరం అన్నాం కానీ ఇప్పుడు అనాత్మ అయిపోయింది అది. ఇది ఆత్మ ఉంది. పూర్వస్య అంటే తస్య పూర్వస్య అన్నమయస్య ఆత్మ ఏషః, ఈ ప్రాణం. ఇదే ఇట్లా చెప్పుకుంటూ పోవాలి ఇంకా 3 కోశాల వరకు. ఇదే కథ. ఏం కథ ఇప్పుడు? ప్రాణమయానికంటే లోపల ఉన్నటువంటిది ఏమిటండి అంటే ప్రాణం ఉంది, చెట్లకి ప్రాణం ఉంది కదా, చెట్లకి ప్రాణం ఉంది, మిగతా జీవరాశులకి ప్రాణం ఉంది, శరీరం ఉంది, అన్నమయ కోశం ఉంది, ప్రాణం ఉంది. కానీ వాటికి మనిషికి డిఫరెన్స్ ఉందా లేదా? చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏమిట్రా అంటే మనోమయ కోశం ఈ ప్రాణానికంటే లోపల ఉన్నటువంటిది అని ఉపనిషత్తు చెప్తున్నది. ఇప్పుడు తర్వాత మంత్రం చదువుతాం. ఇంతవరకు చూసాం క్రిందటిసారి 73వ పేజీ. తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్, తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతరాత్మా మనోమయః తేనైష పూర్ణః స వా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అథర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. ఇప్పుడు మనోమయ కోశాన్ని గురించి ఉపనిషత్తు చెప్తోంది. అన్యోంతర ఆత్మ మనోమయః అన్నారు. తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్. తస్మాత్ వా అనుంది. వా అంటే ఏమిటి? ఇక్కడ నిజంగా చెప్పాలంటే అని అర్థం. ఇన్ఫ్యాక్ట్, రియల్లీ స్పీకింగ్ అంటాం చూసారా? వై వా అంటే నిజంగా చెప్పాలంటే ఈ ప్రాణం వచ్చి ఆత్మ కాదు, కారణము కాదు, అది ముఖ్యమైనటువంటిది కాదు. దీనికంటే ముఖ్యమైనటువంటిది అన్యోంతరః, అన్యః అంతరః. ఈ ప్రాణానికంటే కూడా లోపల ఉన్నటువంటిది, అంతరః లోపల ఉన్నటువంటిది, వేరైనటువంటిది అదొకటి ఉన్నది. ఏతస్మాత్ ప్రాణమయాత్, ఈ ప్రాణమయం కంటే కూడా, ఈ ప్రాణమయం కంటే కూడా ఏతస్మాత్ ప్రాణమయాత్. తస్మాత్ ఏ తస్మాత్ అంటే తస్మాత్ అంటే ఆ అని అర్థం. ఏ తస్మాత్ ఆ ఈ అని అర్థం. ఆ ఈ ప్రాణమయ కంటే కూడా అంటే ఏంటి? సమస్త ప్రాణం, సమష్టి ప్రాణం చెప్పాం కదా. ఆ ప్రాణం అని ఏదైతే చెప్పామో ఆ ప్రాణమే కదా ఇక్కడ ఉన్నది. ఆ ఈ ప్రాణము, ఈ భాషణ చేస్తారు కదా తెలుగులో కూడా. ఆ ఏదైతే చెప్పామో అదే ఇది, ఈ ప్రాణము
అన్యః అంతరః ప్రాణమయాత్ అంటే ప్రాణమయని కంటే కూడా అన్యః వేరైనటువంటిది అంతర అంటే లోపల ఉన్నటువంటిది ఆత్మ మనోమయః. ఆత్మ అంటే ఏమిటి? ముఖ్యమైనటువంటిది, సారభూతమైనటువంటిది, ఇన్నర్ అంటే లోపల ఉన్నటువంటిది. అంటే అప్పుడు ప్రాణమయం ఏమైపోయింది? బాహ్యమైపోయింది కదా. అన్నమయంకి ప్రాణమయం లోపల ఉన్నదన్నప్పుడు అన్నమయం ఏమైంది? బాహ్యమైపోయింది. ప్రాణమయం లోపల అయింది, ఆంతరమైంది. ఇప్పుడు ప్రాణమయానికంటే కూడా మనోమయం అంతరంగా ఉంది అంటే ప్రాణమయం మనోమయానికి బాహ్యమా ఆంతరమా? బాహ్యమైపోయింది. ఏదైతే ఆంతరం శరీరానికి ఆంతరం, మనోమయానికి బాహ్యం. చూసారా? వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ప్రాణమయం ఆంతరం అన్నమయ దృష్ట్యా, బాహ్యం మనోమయ దృష్ట్యా అన్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ హాల్లో మనం కూర్చున్నాము, ఇది లోపల ప్రదేశం అన్నాం. దీనిది ఆంతరం. ఈ కాంపౌండ్ వాళ్ళకి లోపల ఉన్నటువంటిది బాహ్యం. అది బాహ్య స్థలం, ఇది ఆంతర స్థలం. ఈ లోపల ఉన్న చెట్లు కాంపౌండ్ వాళ్ళకి లోపల ఉన్న స్థలానికంటే ఆ బయట ఉన్నది అది మరీ బాహ్యం. అప్పుడు ఇది ఆంతరం అవుతుంది, దానికంటే ఆంతరం ఇది. ఇప్పుడు రోడ్డు అనేటువంటిది బాహ్యం, అన్నమయ కోశం లాంటిది. లోపల కాంపౌండ్ వాళ్ళ ఉన్నటువంటిది ఆంతరం, బయట రోడ్డు నుంచి చూస్తే బాహ్యం, లోపలి ఈ స్థలాన్ని నుంచి చూస్తే అది బాహ్యం. అర్థమైంది కదా. కనపడే ఎగ్జాంపుల్ చెప్పాలి, మరి ఏం చేస్తాం. ఇప్పుడు ఆ మధ్య ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలం చూస్తారు, కాంపౌండ్ వాళ్ళకి హాల్కి మధ్యలో స్థలం ప్రాణమయ కోశం లాంటిది. అర్థమైందే. కనుక ఇప్పుడు ఆ రోడ్ అనేది హాల్కి దూరమా కాదా? దూరం. ఏది దగ్గర? కాంపౌండ్ వాళ్ళలో ఉన్న స్థలం దగ్గర. కనుక ప్రాణమయం అనేటువంటిది మనోమయానికి దగ్గర, శరీరానికి దూరం. దూరం అయినది ఇష్టమా, మనకు దగ్గరైనది ఇష్టమా? ఏదైతే దగ్గర ఉంటుందో అది ఇష్టపడతాం, దూరం అయినది ఇష్టపడం కదా. దగ్గరగా ఉంటే మనకు ఉపయోగపడుతుంది, దూరంగా ఉంటే ఏం ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరం మనస్సుకి దూరం ఉన్నది, దీనికి మధ్యలో ఏముంది? ప్రాణం ఉన్నారు. కనుక ఇది ఆంతరః. ఇది మనస్సు. మనస్సు కనుక ఒక వ్యక్తికి మనం విలువిస్తున్నామంటే, మనిషికి అన్ని జీవరాశుల కంటే కూడా వాటికి శరీరం, ఏనుగు శరీరం ఎంత శరీరం అండి? పెద్ద శరీరం. దానికి ప్రాణం ఉంది. దాన్ని కంట్రోల్ చేసేవాడు ఎవరు? మావటివాడు. పైన కూర్చుంటాడు ముళ్ళు కర్ర పెట్టుకొని. ఏనుగు శరీరం ఉందండి దానికి, దాని కాలంత ఉండడు వీడు. ఏనుగు మావటివాడు, దాన్ని సంరక్షించేవాడు, దాని కాలంత ఉండడు. ప్రాణము ఉంది. వీడి లంగ్స్ కంటే కూడా దాని లంగ్స్ చాలా పెద్దవి. కానీ దానికి మనస్సు, థింకింగ్, సంకల్ప వికల్పాత్మకం మనస్సు లేదు దానికి. ఏదో ఆకలితే తింటుంది, నిద్ర వస్తే నిద్రపోతుంది. కానీ ఈరోజు చెరుకు గడలు తిందాం, ఆ రోజు ఇది తిందాం, ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని ఏమన్నా ఉందా దానికి? సంకల్పం వికల్పం ఏమన్నా ఉందా దానికి? ఏమీ లేదు కదా. దాన్ని కంట్రోల్ చేసేవాడు ఎవరు? మనిషి. కనుక మనిషి గొప్పవాడా, ఏనుగు గొప్పదా చెప్పండి ఇప్పుడు? మనిషి గొప్పవాడు. కనుక మనస్సు అనేది ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణం కంటే మనస్సు ముఖ్యం. శరీరం కంటే ప్రాణం ముఖ్యం, ప్రాణం కంటే మనస్సు ముఖ్యం. ఇలా ప్రయాణం చేయాలి. అర్థమైందా? ఒక్కొక్కటి. ఇప్పుడు మనకు మనోమయానికి రాగానే మనం ఏం చేయాలి? మన జాబ్ ఏమిటి? మన పని, కర్తవ్యం ఏమిటంటే ఆ ప్రాణమయాన్ని 5 చెప్పాను చూసారా ఇందాక. ప్రాణమయం అనాత్మత్వ నిశ్చయం చేయాలి. అందుకనే మనోమయ కోశానికి మనం ఇప్పుడు ప్రవేశించాం. ప్రాణ ఏదైతే ఆత్మ అన్నామో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అనాత్మత్వ నిశ్చయం. ఎందుకంటే ఇది మనోమయానికంటే బాహ్యం.
మనోమయం ఆత్మ అని చెప్పేశాం. అన్యోంతర ఆత్మ మనోమయ అన్నాం. కనుక ఆత్మ మనోమయం అవ్వడం వల్ల ప్రాణమయం ఏమైపోయింది? ప్రాణాత్మ అయిపోయింది. మొదటిది. రెండోది ఏమిటి? అనాత్మత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం. ప్రాణం కంటే మనస్సు లోపల ఉండడం వల్ల ప్రాణమయం వరలాంటిది అయిపోయింది, కోశం అయిపోయింది. అర్థమైందా? కోశత్వ నిశ్చయం 2. మూడోది ఏం చెప్పాను? కార్యత్వ నిశ్చయం. మనస్సు కారణం, ప్రాణం కార్యం. కారణం ముఖ్యమా, కార్యం ముఖ్యమా? కారణమే ముఖ్యం. కనుక మనోమయం ప్రాణమైతే, మనోమయం కారణమైతే ప్రాణం కార్యం అయిపోయింది. కార్యత్వ నిశ్చయం, అనాత్మత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం, ప్రాణం కార్యత్వ నిశ్చయం చేశాం. ఇంకా 2 ఉన్నాయి. నామరూపత్వ నిశ్చయం. ప్రాణం అనేది ఒక నామం, పేరు. దానికంటూ రూపం లేదు, శరీర రూపమే దాని రూపం కదా. ప్రాణానికంటూ ఒక రూపం లేదు, శరీర రూపమే దాని రూపం. కనుక అది నామరూపాత్మకం అని చెప్పాం. 4వది ఏంటి? 5 మిథ్యాత్వ నిశ్చయం. మిథ్య అంటే ఏమిటి? అది ఆత్మ అవడం వల్ల ఇది అనాత్మ అవడం వల్ల, ఇది కారణం అవడం వల్ల ఇది కార్యం అవడం వల్ల, ఏది కార్యమో ఏది అనాత్మో అది మిథ్యా. ప్రాణం అనేటువంటిది సత్యం కాదు, ప్రాణం అనేటువంటిది సత్యం కాదు, మనస్సే సత్యం, ఆత్మ. 5. ఇది ప్రవిలాపనం. 3వ కోశానికి వెళ్ళాం. 2 కోశాలని బాహ్యంగా వదిలిపెట్టేసి 3వ కోశానికి వెళ్ళాం. అర్థమైంది కదా. అది చెప్తున్నారు ఇక్కడ. అన్యః ఏ తస్మాత్ ప్రాణమయాత్ ఆంతరః ఆత్మ మనోమయః. ఇది దేంతో నిండబడి ఉన్నది? ఈ యొక్క మనోమయం, ఈ ప్రాణమయ ఆత్మ. ఏషః ప్రాణమయః తేన పూర్ణః. మనస్సు చేత నిండబడి ఉన్నది, నింపబడి ఉన్నది. ఎలాగైతే ఈ శరీరం ప్రాణం చేత నింపబడి ఉన్నదో, ఈ శరీరం అంతా ప్రాణం చేత నింపబడి ఉన్నది కదండి. అదేవిధంగా ప్రాణం అనేటువంటిది మనస్సు చేత నింపబడి ఉన్నది. మనోమయ. చెట్లు పక్షులు ఇవన్నీ చదువుతాయండి. తైత్రీయం చదవగలవా? నా దగ్గర పంచకోశాలనని వాడికి తెలుస్తుందా? వాటికి జ్ఞానం ఉందా? లేదు కదా. అందుకనే మనుషులే కూర్చుంటారు క్లాసులో, తైత్రీయ ఉపనిషత్తు క్లాసులో. చూడండి, మనిషి జన్మ ఎంత గొప్ప చూసారా? అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకని ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కోటాను కోట్ల జీవరాశుల్లో నాకు మనిషి జన్మ ఇచ్చావు కదా భగవంతుడా, చాలా సంతోషం అని చెప్పాలి ఆయనకి. మన ఇంట్లో చీమలు, బల్లులు, బొద్దంకులు అన్నీ చూస్తూ ఉంటాం, చీదరించుకుంటాం, వాటిని నెట్టేస్తూ ఉంటాం. మనిషి అట్లా కాదు, చూసారా ఎంత గొప్ప జన్మ మనిషికి. కనుక దుఃఖపడాల్సిన అవసరం ఉందా అసలు మనిషికి? కానీ పడుతున్నాడు. కోటాను కోట్ల జీవరాశుల్లో ఉన్నతుడిగా పుట్టినటువంటి ఈ మనిషి ఆనందించాల్సింది పోయి దుఃఖపడుతున్నాడు ప్రతిక్షణం. ఏదో విధంగా దుఃఖపడడానికి ప్రయత్నం చేసుకుంటే వాడికి సుఖంగా ఉండడం ఇష్టం ఉండదు. మేనేజ్ టు సఫర్. అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఆనందంగా ఉండకూడదు అంటే దిష్టి పడుతుంది ఏమన్నా దిగులండి అన్నాడు. వాడికి దిగులు పట్టడానికే పుట్టాడేమో అనిపిస్తుంది. అందుకని సుఖంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఎన్నో చూసుకోవచ్చు. అర్థమైందా? మనోమయ ఏ తేన పూర్ణ అంటే ఆ మనోమయ ఆత్మచేతనే నింపబడి ఉన్నది ఈ ప్రాణమయ. సహా ఏషః పురుష విధ ఏవ. దీనికి ఆకారం ఏమిటి మనస్సుకి అంటే ఈ ప్రాణం అనేటువంటిది ఆత్మ, అభ్యంతరమైనటువంటి ఆత్మ, మనోమయ ఆత్మ నింపబడి ఉన్నది. మనోమయ కూడా ఆ యొక్క శరీర ఆకారంలోనే ఉంటుంది. మీరేక ఆకారంలో ఉన్నారా, మీ మనసు కూడా అదే ఆకారం ఉంటుంది. మనసుకంటూ వేడిగా ఆకారం ఏమి ఉండదు. అర్థమైందా? మనస్సుకంటూ విడిగా ఆకారం ఏమీ లేదు. శరీర ఆకారమే మనస్సు ఆకారం కూడా. పురుష విధ ఏవా. అయం పురుష విధతాం అనూనరు. ఈ మనోమయం
కూడా ఆ మనుష్యుడు పురుష విధ అంటే మనుష్యాకారంలోనే ఉంటుంది. ఈ ప్రాణమయ ఆత్మ యొక్క రూపం అనుసరించి ఉంటుంది అన్నారు. ప్రాణం మనుష్యాకారంలోనే ఉంది. అన్నమయ ఆకారం ప్రాణానిదైతే ప్రాణమయ ఆకారం మనుష్యాకారమే కనుక మనుష్యాకారం ఏదైతే ఉందో అదే మనోమయ ఆకారం కూడా. అంతేగాని దానికంటూ వేరే షేప్ ఏమి ఉండదండి. అర్థమైందా? ఎందుకంటే అన్నీ ఒకే చోట కదా ఉన్నాయి కనుక శరీరాకారమే ప్రాణాకారం, ప్రాణ ఆకారమే మనస్సు ఆకారం. కనుక ప్రాణ ఆకారం ఏమిటి? మనుష్యాకారం. అప్పుడు మనోమయ ఆకారం ఏమవుతుంది? మనుష్య ఆకారమే. మనోమయం కూడా మనుష్య ఆకారమే అవుతుంది. కనుక ఇప్పుడు ఇంకొకటి ఏంటి మనం చేయాలి? ప్రాణం వచ్చి శరీరం అయితే మనసు వచ్చి శారీర. శరీరే భవ శారీర అని చెప్పాను. శరీరే భవ. ప్రాణం ఈ శరీరంలో ఉంది కాబట్టి ప్రాణం శారీర అన్నాం. ఇప్పుడు ఈ ప్రాణం లోపల మనస్సు ఉన్నది కనుక మనస్సు శారీర అయింది, ప్రాణం శరీర అయింది. ఇది కవచం కదా మనస్సుకి. కనుక ఇది ప్రాణానికి శరీరం, మనస్సుకి శరీరం ప్రాణం, ప్రాణానికి శరీరం అన్నమయం. ఇవన్నీ తెలియకుండానే రోజు తింటాం, కాఫీలు తాగడం, నిద్రపోవడం ఇవన్నీ చేస్తున్నాం. చూసారా? ఏ కాలేజీల్లో కూడా ఇవన్నీ చెప్పరు మనకు. ఈ విద్య ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరం, స్థూల శరీరం, ప్రాణం, మనస్సు ఉన్నాయా లేదా? మన గురించి శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు అర్థమైందా? తైత్రీయ ఉపనిషత్తు క్లాసుకు పోతున్నానంటే దేనికి వెళ్తున్నావు? నా గురించి నేను తెలుసుకోవడానికి వెళుతున్నాను. అర్థమైందా? నా గురించి శాస్త్రం చెప్తోంది. ఇది అన్నమయ కోశమని, మనోమయ కోశమని, ప్రాణమయ కోశం అని చెప్పి మీ ముఖం చూసుకోవడానికి, అద్దం చూసుకోవడానికి ఇష్టపడతారా లేదా? మీరు చాలా ఇష్టం ఉంది. అదేవిధంగా శాస్త్రం అనే దర్పణంలో మన యొక్క నిజస్వరూపాన్ని మనం తెలుసుకుంటున్నాం. అర్థమైందా? అందుకనే వేదాంతాన్ని ఒకసారి రుచి చూశారంటే ఇంకెవరు వదిలిపెట్టరు. అది విషయం. 5:30కి రమ్మన్నా వస్తారు, 4:30కి రమ్మన్నా వస్తారు. ఏమిటండి కారణం అంటే అద్దం చూపిస్తున్నారు స్వామిని వారు. ఏం అద్దం అంటే శాస్త్ర అద్దం, శాస్త్ర దర్పణం చూపిస్తున్నారు. అది విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఉపాసన గురించి చెప్తున్నారు. తస్య యజురేవ శిరః. ఈ మనస్సుకి కూడా అవయవాలు. మళ్ళీ ఉపాసన చెయ్యాలి కదా. మరి ఉపాసన చెయ్యాలంటే తల, కాళ్ళు, చేతులు ఇవన్నీ చెప్పాలి కదా. ఇప్పుడు ఈ మనోమయ కోశానికి తల ఏమిటి, కుడి రెక్క ఏమిటి, ఎడమ రెక్క ఏమిటి, తోక ఏమిటి చెప్తున్నది ఉపనిషత్. తస్య ఆ మనోమయ యొక్క అని అర్థం. మనస్సుకు ఏమిటి? యజుహు ఏవ తస్య శిరః. యజుర్వేదం అనేటువంటిదే దానికి తల లాంటిది అంటుంది. యజుర్వేదం, యజుస్సులు వేదాలు 4 వేదాలు. ఒక్కొక్క వేదంలో 4 భాగాలు ఉన్నాయండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు ఉన్నాయి కదా మనకు. యజుర్వేదం అనేటువంటిది శిరస్సు లాంటిది అంటుంది. ఏం చెప్తున్నది? యజుర్వేదం శిరః, శిరస్సు లాంటిది. అంటే యజుర్వేద మంత్రాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఋగ్ దక్షిణ పక్ష. దక్షిణం అంటే కుడివైపు, పక్ష అంటే రెక్క, కుడి చెయ్యి లాంటిది అని అర్థం. కుడి రెక్క లాంటిది. ఎవరు అన్నారు? ఋగ్వేదం. దక్షిణ పక్ష. సామ అంటే సామవేద మంత్రాలు. ఉత్తర పక్ష ఎడమవైపు రెక్క లాంటిది అని అర్థం. ఎడమ రెక్కతో సమానం. యజుర్వేదం శిరంగా భావించు మనస్సుకి, కుడి చేయిని కుడి రెక్కగా భావించి ఆ యొక్క ఋగ్వేదాన్ని మనసులో తలుచుకో. అదేవిధంగా ఎడమవైపు వామ ఉత్తర పక్ష సామవేదంగా భావించు. తర్వాత ఏష ఆదేశ అధర్వాంగి రస. అధర్వాంగి రస అంటే ఈ బ్రాహ్మణం. ఆదేశ అంటే ఇక్కడ అధర్వ వేదంలో విధులన్నీ చెప్పబడినాయి.
బ్రాహ్మణ భాగం, అథర్వాంగిరస అన్నారు. పుచ్చం అని అన్నారు. మధ్య భాగంగా తీసుకోవచ్చు. ఆదేశ అథర్వాంగిరస పుచ్చం ఇలా తీసుకుందాం. ఎందుకంటే మధ్య భాగం చెప్పాలి కదా. ఆదేశ ఆత్మ, ఆత్మ అనేటువంటిది ఇన్నర్, మధ్య భాగం. ఇప్పుడు మన శరీరం మొత్తానికి ఏది ముఖ్యం అండి? మధ్య భాగం. ఈ గుండె దగ్గర నుంచి పొట్టదాకా మధ్య భాగం చాలా ముఖ్యం. అర్థమైందా? అదేవిధంగా దీన్నే ఆత్మ అంటారు. నా ఆత్మ అంటాం చూసారు, ఇక్కడ చూపిస్తాం. నా ఆత్మ అని చెప్పి తల దగ్గర చూపించాం, చెయ్యి దగ్గర చూపించాం. నా ఆత్మ అని చూపిస్తాం చూసారా, అంటే శరీర మధ్య భాగం చాలా ముఖ్యం అన్నమాట. ఈ మధ్య భాగం అనేటువంటిది ఈ కాళ్ళు చేతులు తల మధ్యలో ఉండి రక్షింపబడుతోంది. ఇది దాన్నే ఆత్మ అన్నాం. ఆదేశ అనేటువంటిది ఆత్మ. ఇక్కడ ఆదేశ అంటే ఏమిటి? బ్రాహ్మణ భాగం, వేదాలలో చెప్పినటువంటి బ్రాహ్మణ భాగం అనేటువంటిది ఆత్మ అని, మధ్య భాగం ఆత్మ. అథర్వాంగిరస పుచ్చం, అథర్వ వేదం ఉంది కదా, అథర్వ అంగిరసుడనేటటువంటి మహర్షి చేత చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అథర్వాంగిరస, అథర్వ వేదం అన్నారు. పుచ్చం అంటే తోక అని అర్థం. తోక అంటే కాళ్ళతో సమానం. పుచ్చం అంటే ఆధారం. వాటికి బ్రాహ్మణం అని పేరు. మంత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అంటే మనం ఏం తెలుసుకోవాలి దీంట్లో? ఊరికే మంత్రాలంటే ఏదో స్తోత్ర మంత్రాలు, పూజా మంత్రాలు లాంటివి కాదు. వేద మంత్రాలు చాలా విశిష్టం. కారణం ఏంటంటే అవి ఋషుల చేత వినబడినాయి. ఋషుల చేత వినబడినటువంటి శబ్దాలు అవి. అంతేగాని వేదాలు అనగానే ఏదో ఒక పుస్తకం, ఋగ్వేదం మంత్రం పుస్తకం, ఆ పుస్తకంలో ఉన్న మంత్రాలు అక్షరాలు అని చెప్పి మనం చూడకూడదు. అది శబ్దం బ్రహ్మ. వేద మంత్రాలన్నీ కూడా శబ్దం బ్రహ్మ. అవి ఇట్లా పుస్తకాలు రాసే అక్షరాలు లాంటివి కాదు. ఆ మంత్రాలు చదివితే జ్ఞానాన్ని ఇస్తుంది కనుక జ్ఞానం అనేది రావాలి అంటే మనసులో ఆలోచన రావాలి కదా. చేతిగా జ్ఞానం వస్తుంది, కాలుగా జ్ఞానం వస్తుంది, ముక్కు కళ్ళుగా జ్ఞానం వస్తుంది. ఎక్కడొస్తుందండి? మనస్సులో ఒక ఆలోచన వృత్తి ద్వారా జ్ఞానం వస్తుంది. అందుకని ఇక్కడ వేద మంత్రాలంటే ఋగ్ యజుర్వేద సామవేద అంటే ఆ మంత్రాలు మనలో ఆలోచనను కలిగించి, ఆలోచన ఒక వృత్తి ద్వారా, వృత్తి అంటే ఆలోచన, ఆలోచన మనసులో కలిగిస్తే గనక మనస్సులో ఆలోచనలు వస్తాయా రావా? వస్తాయి కదా. ఆ ఆలోచనలు ఏం కలిగిస్తాయి? మనకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఈ పుష్పం ఉందనుకోండి, ఈ మల్లె పువ్వు అనే ఆలోచన వచ్చింది, మల్లె పువ్వు అనే జ్ఞానం వచ్చింది. చూడగానే జ్ఞానం, ఆ వేద శబ్దం వినంగానే జ్ఞానం, జ్ఞాన వృత్తి వస్తుంది. ఆ వృత్తి రాగానే మనకు జ్ఞానం ఉద్భవిస్తుంది. కనుక మనస్సులో జ్ఞానం వస్తుంది, ప్రాణంలో జ్ఞానం రాదు, అన్నమయ కోశంలో జ్ఞానం రాదు. కనుక మనోమయం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణం కంటే కూడా మనోమయం ముఖ్యం. అర్థమైందా? అందుకని ప్రాణులన్నీ కూడా జ్ఞానాన్ని పొందలేవు, మనుషులు మాత్రమే జ్ఞానాన్ని పొందుతారు. కారణం మనస్సు. మనస్సు కనుక సరిగ్గా పనిచేయలేకపోయినావంటే నీకు దానికి తేడా లేదు అంటుంది శాస్త్రం. 2 కాళ్ళ పశువు అవుతాడు మనిషి. మనస్సు గనక చక్కగా దాన్ని మంచి క్రమశిక్షణలో పెట్టి మంచి పద్ధతిలో ప్రశాంతంగా, శాంతంగా, ఆనందంగా, దయా కరుణాలతో నిండినటువంటి మనస్సుతో ఉంటే అది అప్పుడే ఆ మనిషి మనిషి అంటాడు. లేకపోతే 2 కాళ్ళ పశువు. నేను చెప్పలేదండి, శాస్త్రం చెప్తుంది. కనుక మనిషి మనిషిగా జీవించాలంటే ఎప్పుడు మనస్సుని ప్రశాంతంగా, ఆనందంగా, ఒకడెవరైనా చూస్తే అబ్బా నమస్కారం పెట్టాలి, మంచివాడండి, మంచి ఆవిడండి, చాలా మంచి మనిషి అనిపించుకోవాలి. లేకపోతే ఏంది? ఏమిటి తేడా మనిషికి పశువుకి? కనుక మనస్సు మనకిచ్చాడు భగవంతుడు, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత చేసినా మనస్సు కుక్కతోక లాంటిది. అది మంచి తెలుసండి నాకు, కానీ
ఏమిటో తెలియకుండా కోపం వచ్చేస్తుంది, తెలియకుండా తిడతాం, తెలియకుండా ఏదో చేస్తాం. అందుకే సంకల్పం వికల్పం రెండు వస్తాయి మనసులో. మంచిదేదో తెలుసు, కోపం రాకూడదని తెలుసు కానీ వస్తుంది, తిట్టకూడదని తెలుసు కానీ తిడతాం. ఎందుకంటే మనస్సు యొక్క బలహీనత అది. అట్లా వెళ్ళినటువంటి మనస్సును ఏం చేయాలి? మళ్ళీ మార్చాలి. ఆయన అదే ఒక వేమన శతకంలో ఇక్కడ చూడు, ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అంటారు. అట్లని చెప్పి మనసును అట్లాగే ఉంచుదామా? అలా ఉంటే ఏమవుతుంది? మనిషి జీవితం పతనం అయిపోతుంది. కనుక అట్లాంటివన్నీ పెట్టుకోకుండా మనం మనస్సుని సన్మార్గంలోకి మళ్లించడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ మార్గాలు, ఈ మంత్రాలు, ఈ జ్ఞానం ఇదంతా కూడా. లేకపోతే డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, యాంగ్జైటీ, సైక్లోన్ మనసులో వచ్చి గందరగోళం అయిపోయి మనుషులందరికీ రకాల రోగాల కారణం ఏమైంది అర్థమైందా? ఇప్పుడు మనస్సుని ఆనందంగా ఉంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనిషిలో అసూయ లేకుండా ఎప్పుడైతే ఆనందంగా ఒక పుష్పం వికసిస్తే ఎంత వాసన వస్తుందో మన మనస్సు కూడా అలా పుష్పంలాగా ఉండాలి. అంతే, దుర్గంధంగా ఉండకూడదు. అర్థమైందా? మనస్సు అంటే మాట, ఆలోచన, పని శుద్ధంగా ఉండాలి. జీవించినంతకాలం మంచి పేరు సంపాదించుకోవాలి. చెడు పేరు సంపాదించుకోవడం ఎంతోసేపు పట్టదు కదా. మంచి పేరు సంపాదించుకోవాలంటే మంచి మనస్సు కావాలి. మంచి మనస్సు కావాలంటే ఆ మనసులో మంచి వృత్తి కావాలి, ఆలోచన కావాలి. మంచి ఆలోచన కావాలంటే వేద మంత్రాల ద్వారా జ్ఞానాన్ని పొందితే, ఉపనిషత్తులు, భగవద్గీత మంత్రాలన్నీ ఎందుకు మనం చదువుతున్నాం ఇప్పుడు అర్థమైందా? మనస్సుని సన్మార్గంలో పెట్టడం కోసం. ఎంతో చేస్తే కొంచెమన్నా బాగుపడుతుంది మనస్సు. అద్దం లాంటిదే, మురికి పడుతూ ఉంటుంది, దుమ్ము పడుతూ ఉంటుంది, తుడుస్తూ ఉండాలి. పుట్టంగానే ఎవరి మనసు శుద్ధంగా ఉండదు. మనకు తెలియకుండానే మన మనసులోనే ఎన్నో అల్లకల్లోలాలు, మురికి ఉంటుంది. దాన్ని శుద్ధం చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. సోమవారం 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 చేసి మళ్ళీ పోగానే మళ్ళీ వ్యవహారంలో పడంగానే మళ్ళీ కోపం, తాపం వస్తూ ఉంటుంది. మళ్ళీ శుద్ధం చేసుకోవాలి సోమవారం సోమవారం. అందుకే 2 గంటల క్లాసు ఇప్పుడు చేసుకొని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా మనసు మారుతున్నదండి. ఇప్పుడే పర్వాలే కొంచెం కొంచెంగా మారితేనే మంచిది. ఒకేసారిగా మారదు. అందుకని మనలో ఎంతో మార్పు వచ్చి 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 చివరికి మనలో ఆ జ్ఞానం జ్యోతి మనకు ప్రకాశిస్తుంది. మనలో ఆ జ్ఞానం అనేది వచ్చేస్తుంది మనకు. అది చెప్తున్నారు. కనుక ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అంటే ఆ మంత్రాలు ఇచ్చేటటువంటి జ్ఞానం అని అర్థం. ఆత్మజ్ఞానం చివరిగా. కనుక వేదంలో 4 భాగాలు చెప్పాను ఇందాక. మంత్రభాగం మొదటిది, రెండవది బ్రాహ్మణ భాగం. వేదంలోనే 4 భాగాలు. మంత్రభాగ వేదం ఋగ్వేదంలోనే 4 భాగాలు, యజుర్వేదంలో 4 భాగాలు, సామవేదంలో 4, అధర్వణ వేదంలో 4. మంత్రభాగం ఏం చెప్తుందంటే దేవతలని స్తుతిస్తుంది. అది దేవతలని స్తుతించే చెప్పేది మంత్రభాగం, వేదముల యొక్క మంత్రభాగం. అదేవిధంగా బ్రాహ్మణ భాగం అని ఒక భాగం ఉంది. కర్మలను మనం చేసేటటువంటి వైదిక కర్మలన్నింటినీ కూడా స్తుతించేటటువంటిది. కర్మలను గురించి చెప్పేది. జ్యోతిష్ఠోమ యాగం, రకరకాలైనటువంటి యాగాలు, యజ్ఞాలు, హోమాలు, వీటన్నిటి గురించి చెప్పి వాటి యొక్క ఫలితం ఏమిటి అని స్తుతించి చెప్పేది బ్రాహ్మణ భాగం. వేదంలో మరొక భాగం, 3వ భాగం ఆరణ్యకం అంటారు. ఆరణ్యకం ఇది దేని గురించి చెప్తుంది అంటే ఉపాసనల గురించి చెప్తుంది. మనం ఎటువంటి ఉపాసనలు చేయాలి, ధ్యానం ఎటువంటి ధ్యానం చేయాలి, ఏ ఒక్క దేవతని పెట్టుకొని ధ్యానం చేయాలి, ఎలా చేయాలి ధ్యానాన్ని గురించి చెప్పేవన్నీ, ఉపాసనల గురించి చెప్పేవన్నీ కూడా ఇష్టదేవతా ధ్యానం, ఏకరూప ధ్యానం, అనేక రూప ధ్యానం, మంత్ర జప ఇవన్నీ కూడా ఈ యొక్క ఆరణ్యకంలో వస్తాయి. తర్వాత 4వ భాగం ఉపనిషత్తు భాగం. వేదాలలోనే ఉపనిషత్తు భాగం అన్నారు. ఇప్పుడు మనం చదివేది తైత్రీయ ఉపనిషత్తు భాగం 4వ భాగం ఆఫ్ యజుర్వేద. చూసారా మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు? ఉపనిషత్తు భాగం, వేదం యొక్క ఉపనిషత్తు భాగాన్ని చదువుతున్నాం మనం. జ్ఞానం ఇది ఆత్మజ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంది.
ఆరణ్యకం అనేటువంటిది వానప్రస్థాశ్రమానికి, అదేవిధంగా బ్రాహ్మణ భాగం గృహస్థాశ్రమానికి. కర్మల గురించి విధుల గురించి చెప్పేది బ్రాహ్మణ భాగం గృహస్థాశ్రమానికి. ఆరణ్యకం ఉపాసనలన్నీ కూడా వానప్రస్థాశ్రమానికి. ఉపనిషత్తు అంతా కూడా సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అంటే ఏంటి? వీరందరూ సన్యాసులు లాంటి వాళ్ళే, ఆంతర సన్యాసులు. మానసికంగా సన్యాసం కావాలి, బాహ్య సన్యాసం కంటే కూడా ఆంతర సన్యాసం ముఖ్యం. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ పుచ్చం ప్రతిష్ఠ ఆధారం ఈ అథర్వ వేదం అని చెప్పిన తర్వాత, ఇలా ధ్యానం చేసిన తర్వాత తత్ అపి శ్లోకః భవతి, ఏషః శ్లోకః భవతి. దానికి కూడా ఒక ఋగ్వేద మంత్రం ఉన్నది, చదువుతాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య. ఈ మంత్రం ఏం చెప్తున్నది ఇప్పుడంటే, ఈ యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో ఋగ్వేద యజుర్వేద సామవేద శిరః దక్షిణపక్ష ఉత్తరపక్ష పుచ్చమని తలుచుకుంటూ మనోమయాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఈ యొక్క వ్యష్టి మనాన్ని సమష్టి మనస్సుతో కలిపి ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడు ఏమిటి ఫలం అని చెప్తున్నారు. ఈ యతః వాచః నివర్తంతే, ఈ మనస్సులో నుంచి వచ్చేటటువంటి మనస్సు అక్కడికి వెళ్ళలేదు అన్నారు. ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి మనస్సు సమష్టి మనస్సుని తెలుసుకోలేదు. చూడండి, డాక్టర్ గారు వచ్చి స్టెథోస్కోప్ పెట్టి ప్రాణం బాగా పనిచేస్తుందో లేదో చూడగలరు, కానీ స్టెథోస్కోప్ పెట్టి మనస్సు పనిచేస్తుందో లేదో చూడగలరా? అందుకనే ఈ వ్యక్తి మనస్సు అందరి యొక్క మనస్సును తెలుసుకోలేదు. యతః వాచః నివర్తంతే అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సు వెళ్ళలేదు అక్కడికి, వాక్కు వెళ్ళలేదు చెప్పడానికి. అందుకని భార్య మనస్సు భర్తకి తెలియదు, భర్త మనస్సు భార్యకి తెలియదు. 30 ఏళ్ళు అయినా పెళ్ళయి ఆయన మనసు అర్థం కావడం లేదంటుంది. అదే అర్థం ఇక్కడ, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుని కూడా ఎవరు తెలుసుకోలేరు. నివర్తంతే అన్నారు. మనస్సుతో సహా వాక్కు కూడా. అందుకని ఏం చెప్పలేము మనం, తెలిస్తే కదా చెప్పడానికి. ఏమైనా మనస్సుకి తెలిస్తే కదండి ఏదైనా మాట్లాడుతుంది. మనస్సుకు తెలియనప్పుడు ఇంకేం మాట్లాడుతుంది? మాటలు ఉండవు, మనస్సుకి అర్థం కాదు. మనస్సు వెళ్ళలేదు అక్కడికి. ఎక్కడికి వెళ్ళలేదుట? అప్రాప్య పొందలేక అన్నారు. దాన్ని పొందలేక, చేరలేక. ఎవరిని? యతః అంటే హిరణ్య గర్భుణ్ణి పొందలేక, చేరలేక. అంటే సమష్టి మనస్సుని అని అర్థం. సమష్టి మనస్సు, ఇక్కడ హిరణ్య గర్భ అంటే సమష్టి మనస్సుని, టోటల్ మైండ్ అంటారు. అందుకని వ్యక్తి మనస్సు సమష్టి మనస్సుని తెలుసుకోలేదు. సమష్టి ఏమిటి? మన ఇంట్లో వాళ్ళనే మనం తెలుసుకోలేము. అదే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్. అలా ఉపాసన చేసిన వాడికి విద్వాన్ అంటే ఇక్కడ ఉపాసకుడు అని అర్థం. ఆనందం బ్రహ్మణ, ఆ యొక్క హిరణ్య గర్భుడి యొక్క టోటల్ మనస్సు ఉంది కదా, అతని యొక్క ఆనందాన్ని ఈ ఉపాసకుడు పొందుతాడని చెప్తుంది. అంతేకాదు, నా బిభేతి కదాచన, ఇంకెటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి భయం అనేటువంటిది ఉండదట. భయం అనేటువంటిది ఉండదు. ఇది యహ ఏషః ఏవ శారీర ఆత్మ. ఇది శారీర అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి ఆత్మ, ఆధారం. తస్య పూర్వస్య అన్నారు. కనుక ముందు ఉన్నటువంటి ప్రాణమయానికి ఇది ఆత్మ అని చెప్పారు. తర్వాత చూస్తాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.